హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ ఉండ్రాళ్ళ తద్ది సంకటహర చతుర్థి కదండి. సంకటహర చతుర్థి ఓ చిన్న కథ తెలుసుకుందాం. ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అనేక నోములు వ్రతాలు పూజలు చేస్తూ ఉండేవాట. కానీ ఆ భార్యకి ఏంటంటే గణేష్ వ్రతాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనకి పూజించేది కాదుటండి. దాని ఫలితంగా ఏంటంటే ఆయనే ఆరంభం అన్నింటికి. అలాంటిది ఆయనకే చేయకపోతే ఆయన కోపం వస్తుంది కదా. అందుకని ఏంటంటే ఆయన దాని ఫలితంగా పిల్లలు లేరు, ఇంట్లో సంపదనంతా కోల్పోయారు, కష్టాలుగా ఉన్నాయటండి. కానీ ఆ బ్రాహ్మణుడు చేసే పూజలు చూసి ఆయన ఒకరోజు సరే చెప్పి చూద్దామని ఆవిడ కల్లో కనిపించి చెప్పారటండి. ఆ భార్య కల్లో కనిపించి, నువ్వు నన్ను పూజించట్లేదు, నాకు నైవేద్యాలు పెట్టట్లేదు, అందుకే నేను బాధగా ఉన్నాను అని చెప్పారటండి. ఆవిడ దాంతో ఏంటంటే భయపడి లేచి మర్నాడు పూజ చేసి చక్కగా ఉండ్రాళ్ళు మోదకాలు చేసి నైవేద్యం పెట్టి గరికతో పూజ చేసి ఉపవాసం ఉండి అంతా చేసింటాను. అక్కడి నుంచి ఆవిడకి అంతా మంచి జరగడం మొదలైంది. అందుకే సంకటాలు తీర్చే చతుర్థి కాబట్టి సంకటహర చతుర్థి అని పేరండి. ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేసుకుని ఆయన గరికతో అర్చన చేసి ఉండ్రాళ్ళు మోదకాలు నైవేద్యం పెట్టి సాయంకాలం చంద్రుడిని చూసి నమస్కరించుకుని భోజనం చేస్తే అంత విశేషం. సంకటాలన్నీ పోతాయి కాబట్టి సంకట చతుర్థి అని పేరండి. ఉండ్రాళ్ళ తద్ది మామూలే, అందరికీ తెలిసిన విషయమే కదండి. గౌరీదేవి పూజ చేసుకుంటారు. తెల్లవారుజామున లేచి ఆడపిల్లలు చక్కగా గోరింటాకు పెట్టుకుని గోంగూర పచ్చడి ఉల్లిపాయ పులుసు వేసుకుని అన్నం తిని ఆటలాడుకుంటారు, ఉయ్యాళ్ళు ఊగుతారు, గౌరీ పూజ చేస్తారు. అంతేనండి.